హలో, ఈ సెషన్లో స్క్వేర్ నట్ను తయారు చేయడం మరియు వాటిని స్క్వేర్ బోల్స్తో మ్యాచ్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. ఎక్స్టర్నల్ థ్రెడ్లను కత్తిరించడానికి స్క్వేర్ రాడ్ను బ్లాంక్ సైజ్కి కత్తిరించండి మరియు ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం కరెక్ట్ సైజ్ మరియు షేప్కి సరిచేయడానికి స్క్వేర్ బోల్ట్ మరియు నట్ను ఫైల్ చేయండి. స్క్వేర్ నట్ కోసం ట్యాప్ డ్రిల్ సైజెస్ నిర్ణయించండి. స్క్వేర్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ కత్తిరించడానికి ట్యాపింగ్ హోల్స్ కోసం హోల్స్ డ్రిల్ చేయండి. డై అండ్ డై స్టాక్ ఉపయోగించి స్క్వేర్ హెడ్ బోల్ట్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కత్తిరించండి. ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి స్క్వేర్ నట్స్పై ఇంటర్నల్ థ్రెడ్లను కత్తిరించండి. నట్స్ను బోల్ట్లతో సరిపోల్చండి. ఈ ఎక్సర్సైజ్ క్రింది దశలను కలిగి ఉంటుంది: స్క్వేర్ హెడెడ్ బోల్ట్ తయారీ, స్క్వేర్ హెడెడ్ నట్ తయారీ, నట్స్ను బోల్ట్లతో సరిపోల్చండి. స్క్వేర్ నట్ తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 35 mm డయామీటర్ కలిగిన వర్క్ పీస్ని 40 mm పొడవుకు కత్తిరించండి. వర్క్ పీస్ను త్రిజ్యా చెక్లో బిగించి ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. వర్క్ పీస్ను 33.9 mm డయామీటర్ మరియు 12 mm పొడవుకు మార్చండి. 33.9 mm డయామీటర్ కలిగిన ఫేస్పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ను శుభ్రం చేయండి. మ్యాగ్నెటిక్ వి బ్లాక్ మరియు వెర్నియర్ హైట్ గేజ్ని శుభ్రం చేయండి. ప్రీ మెషీన్డ్ సిలిండ్రికల్ జాబ్ను మ్యాగ్నెటిక్ వి బ్లాక్ పైన ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్లో ప్రారంభ రీడింగ్ కంటే 4.94 mm తక్కువ కొలతను సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి రౌండ్ బార్ ఫేస్ పైన లైన్ ఏబీని స్క్రైబ్ చేయండి. మునుపటి విధానం ప్రకారం స్క్వేర్ మరియు స్క్రైబ్ లైన్ బీసీని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 డిగ్రీలకు సెట్ చేయండి. మునుపటి విధానం ప్రకారం స్క్వేర్ మరియు స్క్రైబ్ లైన్ సీడీని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 డిగ్రీలకు సెట్ చేయండి. స్క్వేర్ని ఉపయోగించి జాబ్ను 90 డిగ్రీలకు రొటేట్ చేసి సెట్ చేయండి. మనకు 24 mm స్క్వేర్ వచ్చే విధంగా మునుపటి విధానం ప్రకారం లైన్ ఏడీని స్క్రైబ్ చేయండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం ఏసీ మరియు బీడీ కోఆర్డినేట్ పాయింట్స్ కలపండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఇంటర్సెక్టింగ్ పాయింట్ O పై విట్నెస్ మార్క్ పంచ్ చేయండి. ఇది సర్కిల్ మరియు స్క్వేర్ యొక్క సెంటర్. డ్రాయింగ్ ప్రకారం డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఫేస్పై స్క్వేర్ని విట్నెస్ మార్క్ చేయండి. హ్యాక్సావింగ్ ద్వారా ఎక్సెస్ మెటీరియల్ కత్తిరించండి. ప్రొఫైల్ను పొందడానికి బెంచ్ వైస్లో బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి రఫ్ ఫైల్ చేయండి. స్మూత్ ఫైల్ని ఉపయోగించి స్క్వేర్ సైడ్స్ ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఫోర్జా చెక్ని ఉపయోగించి ఒక లేత్పై స్క్వేర్ నట్ ఒక ఎండ్ను చాంఫర్ చేయండి. M12 x 1.75 mm ట్యాప్ కోసం ట్యాప్ డ్రిల్ సైజ్ 10.25 mm ఉంటుంది. నట్ సెంటర్ పంచ్ మార్క్పై 3 mm డయామీటర్ కలిగిన పైలట్ హోల్ డ్రిల్ వేయండి. స్క్వేర్ నట్లో 6 mm డయామీటర్ కలిగిన పైలట్ హోల్ డ్రిల్ చేయండి. ట్యాపింగ్ కోసం 10 mm డయామీటర్ డ్రిల్ చేయండి.
డ్రిల్డ్ హోల్ 2 ఎండ్స్ చాంఫర్ చేయండి. వైస్ జాస్కు ప్యారలల్గా క్లాంప్స్తో నట్ను బెంచ్ వైస్లో బిగించండి. 10.2 mm రీమర్తో హోల్ రీమ్ చేయండి. ట్యాప్ రెంచ్లో M12 మొదటి ట్యాప్ను ఫిక్స్ చేయండి మరియు రీమ్ చేసిన హోల్లో ఇంటర్నల్ థ్రెడ్ను కత్తిరించండి. అదేవిధంగా M12 రెండవ ట్యాప్, మూడవ ట్యాప్ ఫిక్స్ చేయండి మరియు కట్ చేసి పూర్తి ఇంటర్నల్ థ్రెడ్ను ఫామ్ చేయండి. స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ హోల్ చెక్ చేయండి. స్క్వేర్ హెడెడ్ బోల్ట్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. 35 mm డయామీటర్ కలిగిన రౌండ్ వర్క్ పీస్ను 65 mm పొడవుకు కత్తిరించండి. వర్క్ పీస్ను త్రిజ్యా చెక్లో బిగించి 65 mm అవసరమైన పొడవును పొందడానికి 2 చివరల పైన ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. 24 mm స్క్వేర్ హెడెడ్ బోల్ట్ కోసం 33.9 mm డయామీటర్ పొందడానికి ప్లెయిన్ టర్నింగ్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 40 mm లెంగ్త్ కోసం డయామీటర్ని 12 mmకి తగ్గించడానికి స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 30 mm పొడవు కోసం M12 x 1.75 mm థ్రెడ్ను కత్తిరించే విధంగా డయామీటర్ని 11.82 mmకి తగ్గించండి. 33.9 mm డయామీటర్ కలిగిన హెడ్ ఫేస్పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క స్క్రైబర్ను రౌండ్ బార్ పైన ఉంచండి మరియు ప్రారంభ కొలతను గమనించండి. వెర్నియర్ హైట్ గేజ్లో ప్రారంభ రీడింగ్ కంటే 4.94 mm తక్కువ కొలతను సెట్ చేయండి. మునుపటి విధానం ప్రకారం 24 mm స్క్వేర్ పొందడానికి వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి రౌండ్ బార్ ఫేస్పై AB, BC, CD మరియు DC లైన్లను స్క్రైబ్ చేయండి. ఇంటర్సెక్షన్ పాయింట్ Oని పొందడానికి స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి AC మరియు BD కోఆర్డినేట్ పాయింట్లను జాయిన్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఇంటర్సెక్టింగ్ పాయింట్ Oపై విట్నెస్ మార్క్ పంచ్ చేయండి. ఇది సర్కిల్ మరియు స్క్వేర్ యొక్క సెంటర్. డ్రాయింగ్ ప్రకారం డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఫేస్పై స్క్వేర్ని విట్నెస్ మార్క్ చేయండి. ప్రొఫైల్ పొందడానికి అదనపు మెటీరియల్ని హ్యాక్సా చేయండి. ప్రొఫైల్ను పొందడానికి బెంచ్ వైస్లో బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి రఫ్ ఫైల్ చేయండి. స్క్వేర్ యొక్క ఫ్లాట్ సైడ్లను చేయడానికి స్మూత్ ఫైల్ని ఉపయోగించి స్క్వేర్ సైడ్స్ ఫైల్ను ఫినిష్ ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం స్క్వేర్ ఫ్రంట్ ఫేస్ మరియు షాఫ్ట్ ఎండ్ చాంఫర్ చేయండి. స్క్వేర్ హెడ్ బోల్ట్ బ్లాంక్ బెంచ్ వైస్లో 90 డిగ్రీ వరకు బిగించండి. డై స్టాక్లో M12 x 1.75 mm డైని ఫిక్స్ చేయండి. స్క్వేర్ హెడ్ బోల్ట్ బ్లాంక్ ఎండ్పై M12 x 1.75 mm డైని సెట్ చేయండి మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్ని కత్తిరించండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ను కత్తిరించడానికి క్లాక్ వైజ్ దిశలో మరియు యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిప్పండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ని కత్తిరించేటప్పుడు డై మరియు స్క్వేర్ హెడెడ్ బోల్ట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండేలా చూసుకోండి. డై స్టాక్పై ఈవెన్గా ప్రెషర్ అప్లై చేయండి మరియు M12 థ్రెడ్ సైజ్ పొందడానికి డ్రాయింగ్లో చూపిన విధంగా ఎక్స్టర్నల్ థ్రెడ్ను కత్తిరించండి. స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ను చెక్ చేయండి. ఇప్పుడు మనం స్క్వేర్ హెడెడ్ బోల్ట్ మరియు నట్ మ్యాచింగ్ గురించి తెలుసుకుందాం. స్క్వేర్ హెడెడ్ బోల్ట్ మరియు నట్ను గుడ్డతో శుభ్రం చేయండి.
స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి నట్ మరియు బోల్ట్ యొక్క ఇంటర్నల్ థ్రెడ్ మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్ను మళ్ళీ చెక్ చేయండి. బోల్ట్తో నట్ను మ్యాచ్ చేయండి. కొద్దిగా ఆయిల్ పూసి ఎవాల్యుయేషన్ కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. ఎక్స్టర్నల్ థ్రెడ్లను కత్తిరించడానికి స్క్వేర్ రాడ్ను బ్లాంక్ సైజ్కి కత్తిరించడం మరియు ఫైల్ చేయడం. డ్రాయింగ్ ప్రకారం కరెక్ట్ సైజ్ మరియు షేప్కి సరిచేయడానికి స్క్వేర్ బోల్ట్ మరియు నట్ను ఫైల్ చేయడం. స్క్వేర్ నట్ కోసం ట్యాప్ డ్రిల్ సైజెస్ నిర్ణయించడం. స్క్వేర్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ కత్తిరించడానికి ట్యాపింగ్ హోల్స్ కోసం హోల్స్ డ్రిల్ చేయడం. డై అండ్ డై స్టాక్ ఉపయోగించి స్క్వేర్ హెడ్ బోల్ట్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కత్తిరించడం. ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి స్క్వేర్ నట్స్పై ఇంటర్నల్ థ్రెడ్లను కత్తిరించడం. నట్స్ను బోల్ట్లతో మ్యాచ్ చేయడం. సో ఈ సెషన్లో స్క్వేర్ నట్ని తయారు చేయడం మరియు వాటిని స్క్వేర్ బోల్స్తో మ్యాచ్ చేయడం గురించి తెలుసుకున్నాము. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.